క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 4-5 వచనాలని చదువుకుందాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కలుగజేస్తున్న ఈ నూతన సృష్టిలో మొదటి రోజు దేవుడు చేసిన కార్యక్రమాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఒక కొత్త సృష్టి ప్రారంభం కాకమునుపు పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. ఒక హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కదిలించిన తరువాత వాక్యం యొక్క పని ప్రారంభమవుతుంది. దేవుని వాక్కు ఒక వ్యక్తి జీవితంలో కొత్త కార్యక్రమాన్ని, అతని జీవితాన్ని మార్చడానికి దేవుని వాక్యం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం గడిచిన వారము ధ్యానించాం. ఈ మొదటి రోజే దేవుడు చేసిన మరొక కార్యం ఉంది. 6 రోజుల సృష్టిలో మొదటి రోజు వెలుగు కలుగును గాక అని దేవుడు పలకడమే కాక మరొక పని కూడా చేశాడు. 4వ వచనంలో రాయబడింది, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగును చీకటిని దేవుడు వేరుపరచాడు. రెండు కలిసి ఉండడానికి వీలు లేదు. వెలుగును చీకటిని సపరేట్ చేశాడు. మనం గడిచిన వారం కూడా ఒక ప్రశ్నతో ముగించుకున్నాం. యేసు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన వెలుగయున్న దేవుడు గనుక మనలోనికి వెలుగు ప్రవేశించినట్లు, ఎప్పుడైతే వెలుగు ప్రవేశిస్తుందో మన లోపడున్న అంధకారము చీకటి తొలగిపోతుంది. యేసు ప్రభు మన జీవితంలో అడుగు పెట్టగానే మన హృదయంలోనున్న పాపము తొలగిపోతుంది. రక్షకుని స్వీకరించాం గనుక ఆయన రక్తము చేత మన పాపములన్నీ కూడా కడగబడతాయి గనుక మనము పరిశుద్ధులముగా తీర్చబడతాం. ఇక మనలో చీకటి ఉండడానికి వీలు లేదు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా. మరి అలాంటప్పుడు మన హృదయాలలో చీకటి లేకుండా ఉందా అనే ప్రశ్నతో మనం ముగించాం. వెలుగుంటే అక్కడ చీకటి ఉండకూడదు, కానీ మన హృదయాలలో వెలుగు ఉందా అని అడిగితే ఉన్నది అంటాం. అంటే యేసు ప్రభు మీ హృదయాల్లో ఉన్నాడా అంటే ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా చెప్తాడు, యేసు ప్రభు మా హృదయంలో ఉన్నాడని. కాదని ఎవరు చెప్పలేరు. యేసు ప్రభు మా హృదయాల్లో లేడు అని ఏ క్రైస్తవుడు చెప్పడు. ఖచ్చితంగా మనసాక్షి ఒప్పుకోదు. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, ఆయనను ఆహ్వానించాను, నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు అనే నిశ్చయత ఉంటుంది. అలాంటప్పుడు మరి చీకటి ఉండకూడదు కదా, చీకటి నీ హృదయంలో ఉందా అని ప్రశ్నిస్తే చీకటి లేదని కూడా ఎవరు పలకలేరు. ఖచ్చితంగా చీకటి కూడా హృదయంలో ఉంది. మరి వెలుగు చీకటి రెండు కలిసి ఎలాగున్నాయి? దేవుడు మొదటి రోజు వెలుగును చీకటిని వేరు చేశాడు. రెండు కలిసి ఎలాగున్నాయి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెలుగు చీకటి రెండు కలిసి ఉండలేవు, కానీ ఒకే గదిలో వెలుగు ఉండే అవకాశం ఉంది, ఒకే గదిలో చీకటి కూడా ఉండే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యం? రెండు కలిసి ఉండలేవు అంటున్నాము, మళ్ళీ ఒకే గదిలో రెండు ఎలా ఉంటాయి? ఒక హృదయములో వెలుగు ఉంటే వెలుగు ఉండాలి, లేదా చీకటన్నా ఉండాలి. రెండు ఒక గదిలో ఎలా నివాసం చేయగలుగుతాయి? దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక గది నిండా చీకటి ఉందనుకోండి, ఆ చీకటి ఉన్న గదిలో ఒక చిన్న వెంటిలేటర్ మీరు ఓపెన్ చేయండి. పైన ఒక చిన్న రంధ్రము, మీరు ఒక కిటికీని ఓపెన్ చేయండి. ఒక కిటికీని ఓపెన్ చేయగానే ఆ కిటికీలో నుండి వచ్చే సూర్యకిరణాలతో ఆ గదిలో కొంతవరకు వెలుగు ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ గదిలో వెలుగు ఉందా లేదా అని అడిగాను అనుకోండి, ఏం జవాబిస్తారు? వెలుగు కిరణాలు లోపలికి వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో వెలుగుంది. వెలుగు ఆ విండో నుండి ఎక్కడి వరకు వస్తుందో అంతవరకే ఉంటుంది. మిగతా గదిలో ఆ మూలన ఈ మూలన మొత్తం ఏముంటుంది? చీకటి ఉంటుంది. అంటే అదే గదిలో వెలుగుంది, అదే గదిలో ఆ మూలన ఈ మూలన ఆ వస్తువుల కింద ఈ వస్తువుల కింద చీకటి అలాగే ఉంది. అదే గదిలో రెండు ఎలా ఉన్నాయి అని అంటే, వెలుగు రావాల్సినంతగా ఆ గదిలోనికి ఇంకా రాలేదు. వెలుగు ప్రకాశించవలసినంతగా ఆ గదిలో ఇంకా ప్రకాశించలేదు. ఇప్పుడు కిటికీ ఓపెన్ చేసి ఇంకొక విండో ఓపెన్ చేయండి.
ఇంత మునుపున్న వెలుగు కన్నా ఇప్పుడు కాస్త వెలుగు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే వెలుగు అధికమవుతుందో గదిలో ఆ మూలన ఈ మూలన ఉండే చీకటి ఏమైపోతుంది, మాయమైపోతుంది. ఇప్పుడు తలుపు కూడా తెరవండి, అలా ఆ గదికున్న విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి వెలుగులోనికి రావడానికి అన్ని అవకాశాలను కల్పించండి. అప్పుడు ఆ గదిలోనున్న చీకటంతా మాయమవుతుంది. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని చాలామంది హృదయంలోనికి ఆహ్వానిస్తారు, కానీ ఏదో ఒక విండో తెరిచినట్టుగానే ఆహ్వానిస్తారు. యేసయ్య అంటే మాకు అభిమానం అండి, యేసు ప్రభువుని మా హృదయంలోనికి చేర్చుకున్నాం అంటారు, కానీ యేసు ప్రభువునకు పూర్తిగా మన హృదయాన్ని ఎప్పుడూ అప్పగించము. అందుకొరకే వెలుగుకి పూర్తిగా చోటు ఇవ్వకపోవడం ద్వారా మన హృదయాలలో ఆ మూలన ఈ మూలన చీకటి ఇంకా అలాగే భద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆ చీకటి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతి మూలన కూడా దేవుని వెలుగు ప్రకాశించే ఏర్పాటు మనము చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఒకే ఒకటి ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఇప్పుడు వాక్యం అనేది వెలుగు అనుకోండి, వెలుగుని ఎంత అధికం చేస్తే లోపడున్న చీకటి అంత పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లోనే ఒక చిన్న బెడ్ లైట్ పెట్టామనుకోండి, బెడ్ ల్యాంప్ పెట్టాము, ఆ ఇంట్లో వెలుగుందా అంటే ఉంది అంటాం. ఆ ఇంట్లో చీకటి లేదా? బెడ్ ల్యాంప్ పెడితే కొంచెమే వెలుగు వస్తుంది, మిగతా ప్రతి కార్నర్లో చీకటి ఉంటుంది. ఇప్పుడు ఆ గదిలో చీకటిని తొలగించాలనుకోండి, బెడ్ ల్యాంప్ బదులు ఒక హాలోజన్ లైట్ పెట్టండి, ఒక డే లైట్ పెట్టండి, ఒకటే. బెడ్ ల్యాంప్ పెట్టిన దానికి ఒక డే లైట్, ఒక హాలోజన్ లైట్ కానీ పెద్దది లైట్ పెట్టినప్పుడు దానికి తేడా ఎంత ఉంటుందో మనకు తెలుసు. మొత్తం గదిలో ఉన్న చీకటి అంతా మాయమైపోతుంది. ఎందుకు? వెలుగు యొక్క దాని తీవ్రతను మనం పెంచినప్పుడు చీకటి పరిపూర్ణంగా మాయమవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రక్షింపబడగానే మనం పరిశుద్ధులమయ్యాం కానీ పరిపూర్ణులం కాలేదు. మనం రక్షింపబడగానే పూర్తిగా చీకటి అనేదే లేకుండా పోదు, చీకటి ఇంకా ఆ మూలన ఈ మూలన ఉంటుంది. ఇక రక్షింపబడగానే అందరూ పౌరులు అయిపోరు వెంటనే, అదొక ప్రాసెస్. చాలామంది అనుకుంటారు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు ఈ తప్పు చేసావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, ఈ అబద్ధం ఎందుకు మాట్లాడావు అంటే, బాప్తిసం తీసుకున్న వెంటనే అందరూ పరిశుద్ధులు పరిపూర్ణులు అయిపోరు. కింద పడుతూ లేస్తూ ఉండే వయసు ఉంటుంది. పుట్టిన బిడ్డ వెంటనే పరుగెత్తడు, ఎలాగో రక్షింపబడిన వ్యక్తి వెంటనే పరిపూర్ణుడు కాలేడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కొంత టైం పడుతుంది. తన హృదయంలో ప్రతి మూలన దేవుని వాక్యపు వెలుగు ప్రకాశించేంత వరకు టైం పడుతుంది. అయితే యేసు ప్రభువుని అంగీకరించడంతో నీ రక్షణ ప్రణాళిక పూర్తి కాదు, ప్రారంభమవుతుంది. వెలుగుకి ఒక విండో చోటిచ్చావు, తర్వాత తలుపులు తెరవాలి. ప్రతి మూలన ఎక్కడెక్కడైతే చీకటి ఉందో ఆ చీకటున్న ప్రతి చోట వెలుగుపడే ఏర్పాటు నువ్వు చేయాలి. ఎంత ఎక్కువగా వెలుగుకు చోటిస్తే అంత ఎక్కువగా నీ హృదయంలో ఉన్న చీకటి మాయమైపోతుంది. వెలుగుకు చోటు ఇవ్వడం అనగా దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం. ఆ వాక్యమే చీకటి కలిగిన చోట్ల మనకు వెలుగునిచ్చు దీపమై ఉన్నది, చీకటి గల చోట్లలో వెలుగిచ్చు దీపమైనట్లుండెను అని 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుని వాక్యాన్ని గురించి ఎక్కడెక్కడైతే చీకటి ఉందో ఆ చీకటి ఉన్న ప్లేస్లో లైట్లు పెట్టాలి. గదిలో ఏ మూలన చీకటి లేకుండా ఉండాలంటే ప్రతి మూలన ఒక లైట్ పెట్టాలి. అంటే ప్రతి మూలన వెలుగు వచ్చే అవకాశాన్ని మనం కల్పించాలి. అంటే జీవితంలో ఎక్కడెక్కడైతే మన బలహీనతలు ఉన్నాయో ప్రతి బలహీనతను సరిచేయడానికి దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ఇప్పుడు అబద్ధాలు అలవాటు అయిపోయింది అనుకోండి, బైబిల్ అబద్ధాలను గురించి ఎక్కడెక్కడ రాయబడిందో దానికి నువ్వు విలువనివ్వాలి. ఎక్కడైతే నీతో దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందో ఆ వాక్యం నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే అబద్ధము అనే పాపం నుండి నువ్వు విడుదల పొందుతావు. గర్వము అనేది ఉందనుకోండి, గర్వానికి సంబంధించిన వచనాలు బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నీ హృదయంలోనికి స్వీకరించాలి. అవును కదా, దేవుని వాక్యం దీన్ని వ్యతిరేకిస్తుంది కదా, దేవుడు గర్విష్ఠులను ద్వేషిస్తున్నాడు కదా, గర్వం నాలో ఉండకూడదు కదా అని వాక్యాన్ని వింటున్నప్పుడు దాన్ని అంగీకరిస్తున్నప్పుడు నీ లోపల గర్వము అనే ఆ చీకటి స్థలం ఏమైపోతుంది, మెల్లమెల్లగా వాక్యముతో నింపబడినప్పుడు ఆ గర్వం అనే చీకటి మాయమైపోతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ ఉండగా నీ గదిలోనున్న చీకటి మెల్లమెల్లగా మాయమైపోతుంది. ఆ వాట్స్ పెంచుతున్నట్టుగా అన్నమాట. ఇప్పుడు 0 వాట్స్ ఉంటుంది మనకి, లైట్ వెలుగు 0 బల్బ్ ఒక రేంజ్లో ఉంటుంది, 40 వాట్స్ ఒకటి, 60 వాట్స్. పెద్ద పెద్ద ఫంక్షన్స్లో మనం 1000 వాట్స్ వాడుతూ ఉంటాం. వోల్టేజ్ అధికమవుతున్న వాట్స్ అధికమవుతున్నప్పుడు దాని వెలుగు
అధికమవుతుంది. దేవుని వాక్యం విషయంలో కూడా అంతే. ఎంత ఎక్కువగా దేవుని వాక్యం నీ లోపలికి వెళ్తుందో అంత బ్రైట్నెస్ పెరుగుతుంటుంది, అంత వెలుగు ప్రకాశిస్తుంది. కనుక ఇక చీకటి అక్కడ నివాసం ఉండడానికి అవకాశము ఉండదు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మోతాదులో వెలుగుకి చోటిచ్చారు. ఒకరు వెంటిలేటర్ ఓపెన్ చేస్తే ఒకరు విండో ఓపెన్ చేశారు. 4 విండోస్ ఉంటే ఒకే విండో ఓపెన్ చేశారు. ఇంకా అందరి హృదయాలలో వెలుగుకి పూర్తిగా చోటు ఇవ్వలేదు కనుక అందరి హృదయాలలో ఏమేమి ఉన్నది? వెలుగు ఉంది, చీకటి ఉంది. వెలుగు లేదనలేము, చీకటి లేదనలేము. రెండు మన హృదయాలలో నివాసము చేస్తున్నాయి. దానికి విరుగుడేంటి? ఎంత ఎక్కువగా వెలుగును పెంచితే అంత ఎక్కువగా చీకటి మాయమైపోతుంది. అనగా దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. దాని గురించి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన హెచ్చరికను ఇచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయాలలో ఏమి సమృద్ధిగా ఉండాలి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హృదయాలలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటే ఇక చీకటికి అక్కడ స్థలము ఉండదు. వెలుగు ఎప్పుడైతే తగ్గిపోతుందో చీకటి ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. సో మనము పాపములో నుండి పరిపూర్ణమైన విడుదల పొందాలి అని అంటే మనం నేర్చుకుంటున్న దేవుని వాక్యానికి ప్రతిరోజు లోబడుతూ ఉన్నప్పుడే. ఒకేసారి బైబిల్ అంతా తెలియదు మనకు. రక్షింపబడగానే అందరికీ ఆదికాండం నుండి ప్రకటన వరకు తెలియదు. దేవుని సన్నిధికి సహవాసానికి వస్తూ ఉన్నప్పుడు, బైబిల్ తరగతులకు వాక్యోపదేశాలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ వింటున్న వెలుగు మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ఆ వెలుగు మన హృదయాల్లో ఉన్న ప్రతి బలహీనతను సరిచేస్తూనే ఉంటుంది. మీరు రక్షింపబడిన నాటి నుండి మీరు ఎదుగుతున్నప్పుడు గమనించండి, కొన్ని విషయాలు అప్పుడు తప్పని తెలియదు. ఎదుగుతున్నా కొద్దీ తెలుస్తుంది, ఓహో ఇది తప్ప, అయితే నేను దీన్ని విడిచిపెడతాను. అలా ఎదుగుతున్నా కొద్దీ ఏదేది చీకటో అది నీకు తెలిసిపోతుంటుంది. దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోతూనే ఉంటావు. అలా రోజు మన జీవితంలో ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. ఒకరోజు మనము పరిపూర్ణతలోనికి వస్తాము. కాబట్టి వెలుగు చీకటి లోపల ఉన్నది అని మనం గ్రహించాం. అయితే రెండు మాత్రం కలిసి ఉండలేవు. ఉంటాయి రెండు, కానీ రెండు కలిసి ఉండడానికి వీలు లేదు. వెలుగును చీకటిని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. వేరు చేయుట అనే ప్రాసెస్ ఇక్కడ ప్రారంభమైంది. బైబిల్ అంతట్లో కూడా సెపరేషన్ అనే మాట ప్రతిసారి కనబడుతుంటుంది మనకు. జనాంగాలను దేవుడు వేరు చేయడం, మనస్తత్వాలను వేరు చేయడం, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. బైబిల్లో ఎన్నో సంఘటనల్లో వేరు చేయుట అనే ప్రక్రియ మనకు కనబడుతుంది. ఈ ప్రక్రియ మొట్టమొదటిగా ప్రారంభమైంది ఎక్కడ అంటే, వెలుగు కలుగునుగాక అని పలికిన వెంటనే వేర్పాటు కూడా జరగాలి. అంటే యేసు ప్రభుని రక్షకునిగా మనం స్వీకరించిన మరుక్షణమే మనము ఈ లోకమునకు వేరై రక్షణ పొందుతున్నాం. అక్కడ వేర్పాటు అనేది జరగాలి, సెపరేషన్ అనేది జరగాలి. ఏ రోజైతే నువ్వు వెలుగునకు నీ హృదయంలో చోటునిచ్చావో ఇక చీకటి సంబంధులతో నీకు సంబంధము లేదు. అంటే పాపపు క్రియలతో ఇక నీకు సంబంధము లేదు. తెగతెంపులు చేసుకుంటున్నాం. యేసుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించడం ద్వారా ఇక ఈ లోక మర్యాదలను మనము అనుసరించము. అంతకు మునుపు అజ్ఞానంగా చేసిన పనులతో ఇక మనము ఏమాత్రం సంబంధం లేకుండా బ్రతకాలి. ఆ వేర్పాటు అనేది జరగాలి. అపోస్తల కార్యంలో పేతురు ప్రసంగం చేస్తూ అంటాడు, మొట్టమొదటి ప్రసంగంలో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందడానికి మొట్టమొదటి మెట్టు మూర్ఖులకు ఈ తరము వారికి వేరు కావాలి. వేరు కావడం అంటే యేసు ప్రభువుని నమ్ముకోగానే మొత్తం ఊరు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో ఒక గుడిసేసుకొని జీవించడం కాదు, లేదా అడవిలోనికి వెళ్ళి సన్యాసుల్లాగా బ్రతకాలని కాదు దేవుని ఉద్దేశం. వేరుపడడం అంటే అర్థం ఏంటి? ఈ లోకస్తుల యొక్క ఆలోచనల్లో కానీ, లోకస్తుల యొక్క పాపపు క్రియలలో కానీ మనం ఇక ఏమాత్రము పాలిభాగస్తులము కాకూడదు. మనుషులతో మాట్లాడొద్దని కాదు, మనుషులతో స్నేహం ఉండకూడదని కాదు, మనుషులు చేసుకునే కొన్ని శుభకార్యాలకు వెళ్ళకూడదని కాదు అర్థం. చాలామంది అపార్థం చేసుకున్నారు ఈ లేఖనాన్ని. రక్షింపబడిన తరువాత ఇక ఏ అన్యుల కుటుంబంలోనికి వెళ్ళొద్దు, రక్షింపబడిన తరువాత అన్యులు ఏదైనా శుభకార్యాలకు పిలిస్తే వెళ్ళకూడదు,
రక్షింపబడిన తర్వాత ఒక అన్యునితో కూర్చొని భోజనం చేయకూడదు. ఇలాంటి అనేకమైన అనవసరమైన కట్టుదిట్టాలు కొంతమంది తెలియక బోధించారు. దేవుని వాక్యం దాన్ని వ్యతిరేకించట్లేదండి. యేసు ప్రభువే పాపులతో కూర్చొని భోజనం చేశాడు. పౌలు ఒక సందర్భంలో అంటాడు, మనం అన్యులతో సాంగత్యం చేయొద్దు అని అంటే మనం వాళ్ళతో కూర్చొని తినకూడదు, వాళ్ళని గురించి వాళ్ళని మన మందిరంలోకి కూడా రానివద్దు, మన ఇంట్లోనికి వాళ్ళు రానివద్దు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కాదు. అలా చేయాలనుకుంటే మీరు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. మరి ఎక్కడ చూసినా అన్యులే కదా. ఒకవేళ అన్యులను కలవడము మాట్లాడడమే పాపం అనుకుంటే ఈ భూమిని మీరు విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. పౌలు యొక్క ఉద్దేశం అది కాదు. మనం అన్యులతో మాట్లాడకపోతే, అన్యులను గురించి వారి దగ్గరతో వారికి సహవాసం చేయకపోతే వారికి ప్రభువుని పరిచయం చేసే అవకాశమే ఉండదు. సో ఇక్కడ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, దేంట్లో మనము సపరేషన్ అనేది కనబడాలి? మన క్రియలలో, మన ప్రవర్తనలలో అన్యజనుల యొక్క పాపముతో మనం ఏమాత్రము ఏకీభవించకూడదు. వాళ్ళు చేస్తున్నారు కదా ఇలా, వీళ్ళు చేస్తున్నారు కదా ఇలా అంటే వాళ్ళు చేయొచ్చు. కానీ మనం వెలుగులోనికి వచ్చాం కనుక మనం ఇక చీకటి క్రియలు చేయడానికి వీల్లేదు. వారి నడక సరిగ్గా లేదు, వాళ్ళు అలా నడవట్లేదు సరిగ్గా, కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి నడుస్తానంటే కుదరదు. నీ జీవితం వెలుగులో నడిచినట్టుగా ఉండాలి. వారు చీకట్లో నడుస్తున్నారు, ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నడిచి అదే చీకట్లో అడుగులు వేయకూడదు. నీ ప్రవర్తనలో, నీ ఆలోచన విధానములో, నీ నిర్ణయాలలో, నీ క్రియలలో తేడా కనబడుతూ ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలిస్తూ ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నదానికి నీ క్రియల్లో కనబడాలి. నీ ఆలోచనలో, నీ యొక్క అనుదిన జీవిత చర్యలలో కూడా నీవు దేవుని బిడ్డవు అన్న ప్రత్యేకత నీలో కనబడాలి. ఆ వేర్పాటు లేకపోతే ఇంకా నీ లోపల నూతన సృష్టి కార్యక్రమము ప్రారంభం కాలేదు. యేసు అంటే అభిమానం కావచ్చేమో నీకు, కానీ యేసు యొక్క వెలుగునకు నీ జీవితంలో చోటు ఇవ్వలేదు. వెలుగు సంబంధిగా నువ్వు బ్రతకట్లేదు, కాబట్టి ఇంకా నూతన సృష్టి కార్యక్రమం నీలో ప్రారంభం కాలేదు అని అర్థమవుతుంది ఒకవేళ నువ్వు వేరుపడకపోతే. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు వేరు చేయటం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అక్కడ గమనిస్తున్నారా? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. జోడుగా అంటే పార్ట్నర్షిప్ చేయకండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఒక పనిలో ఇద్దరు జోక్యం చేసుకోవడం. ఒకరు తప్పు చేస్తున్నాడు, నేను కూడా ఆయనతో కలిసి తప్పు చేస్తే పార్ట్నర్షిప్ చేసినట్టు అన్నమాట. పాపము విషయంలో ఎప్పుడు అన్యజనులతో మనము జోడి కుదరకూడదు. ఆ మాటకు వస్తే కొన్ని వ్యాపారాలలో కూడా జోడిగా ఉండకపోవడం మంచిది, పార్ట్నర్షిప్ అనేది. ఎందుకంటే నీ ఆలోచన విధానం వేరు, అన్యుని ఆలోచన విధానం వేరు. ఒకవేళ బిజినెస్ పార్ట్నర్షిప్లో కూడా ఒక అన్యునితో ఉండడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే వాడి ఆలోచన ఎప్పుడు భూ సంబంధమైనదిగా ఉంటుంది, నీ ఆలోచన దానికి భిన్నంగా ఉంటుంది. అలా కుదరదు, పార్ట్నర్షిప్ కూడా కుదరదు. మీరు ప్రయత్నం చేసి చూడండి కావాలంటే. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ప్రత్యేకంగా పాపపు క్రియల విషయంలో నీవేమాత్రం వారితో పాలిభాగస్తులో కాకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. నేను కలిసే ఉంటాను అంటే కుదరదు. కొన్ని విషయాలలో నువ్వు రక్షింపబడ్డందుకు నేను ఇవి చేయను అన్నందుకు కొన్నిసార్లు నీ స్నేహం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదిగో నువ్వు మాతో కలిసి తాగకపోతే అసలు నీతో మాకు స్నేహమే అవసరం లేదు అంటారు. ఓకే, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం, అదే కావాలి మాకు. నేను పాపము చేయడం కన్నా కొన్నిసార్లు నా స్నేహితులను పోగొట్టుకోవడం మంచిదే. నేను నరకపాత్రుని కావడం కన్నా, నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం కన్నా కొంతమంది మనుషులు నాకు దూరమైనా పర్వాలేదు. వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? రెండిటికి పొత్తు కుదరదు. కాబట్టి నువ్వు రక్షింపబడిన నీవు ఇక చీకటి సంబంధులతో వారి బలహీనతల్లో నువ్వు పాలు పొందకుండా, అలాంటి స్నేహము ఏదైతే నిన్ను చీకటిలోనికి నడిపిస్తుందో అలాంటి స్నేహం దూరం చేసుకోవడం కూడా మంచిదే. సో దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా పాడు చేస్తుంది. నువ్వు రక్షింపబడిన తరువాత ఆటోమేటిక్గా నీ సహవాసం కూడా మారిపోవాలి. రక్షింపబడిన తరువాత వెలుగు సంబంధులతోనే నువ్వు ఎక్కువ సమయం గడపాలి. రక్షింపబడిన తరువాత మంచి క్రియలలో నీవు పాలిభాగస్తులు అవుతూ ఉండాలి. అలా నీ జీవితాన్ని కట్టుకుంటేనే, వేర్పాటు అనేది జరిగితేనే రక్షణ ప్రాసెస్ ప్రారంభమైనట్టు.
వేర్పాటు లేకుండా రక్షణ అనే ప్రాసెస్ ఇంకా ప్రారంభమే కాలేదు. కాబట్టి ఒక్కసారి అందరం ప్రశ్నించుకుందాం, నేను వేరుపడ్డానా లేదా? ఈ లోకం నుండి నేను వేరుగా ఉన్నానా? మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక అంటాడు. లోకస్తులు నడిచినట్లు మీరు నడవద్దు అంటాడు. మీరు చీకటి సంబంధులు కాదు, అంధకార సంబంధమైన క్రియలను మీరు విసర్జించండి అంటాడు. దాన్ని తొలగించాలి, అసహించుకోవాలి. ఒకప్పుడు ఎంజాయ్ చేస్తూ చేసాం పాపాలని, కానీ ఇప్పుడు రక్షింపబడిన తర్వాత అసహించుకోవాలి వాటిని. ఒకప్పుడు చేయకూడని పని ఆనందిస్తూ చేసావు, ఇది ఎంజాయ్మెంట్ అనుకున్నారు. రక్షింపబడిన తర్వాత నిజమైన మార్పు వచ్చిన వాడికి ఏమనిపిస్తుంది అంటే, చీ అంత అసహ్యమైన పని ఎలా చేశాను నేను అని అసహించుకోవాలి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించుట, దాన్ని పూర్తిగా అసహించుకోవడం మనం నేర్చుకుంటేనే మనం వెలుగు సంబంధంగా ఎంచబడతాం. రెండు కలిసి పర్వాలేదు, మేనేజ్ చేస్తాం సార్ మేము అని అనుకుంటే, అలా మేనేజ్ చేయాలనుకున్న ఒక సంఘం ఉంది బైబిల్లో. లవోదికయ అనే ఒక సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7 సంఘాలలో 7వ సంఘము లవోదికయ అనే ఒక సంఘం. ఆ సంఘాన్ని దేవుడు గద్దిస్తూ అంటాడు, మీరు చల్లగానైనను లేరు, వెచ్చగానైనను లేరు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగానైనా ఉండండి. రెండు కలిపి ఎలా జీవిస్తున్నారు మీరు నులువెచ్చని స్థితిలో ఉన్నారు కనుక మిమ్మును నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానంటే దేవుడు అసహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, నువ్వు రక్షింపబడిన తరువాత నేను లోకంలో ఉంటాను, దేవుళ్ళలో ఉంటాను, రెండింటిని బ్యాలెన్స్ చేస్తానంటే కుదరదు. ఇక్కడికి వచ్చి ఒక మారువేషం వేసుకొని నేను పరిశుద్ధునిలాగా నటిస్తూ మళ్ళీ లోకంలోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తానంటే కుదరదు. దానికి గుడ్ బై చెప్పకపోతే నీ జీవితము ఇంకా రక్షణలో ముందుకు అడుగు వేయడానికి అవకాశము లేదు. ఏవేవైతే నీకు బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి గుడ్ బై చెప్పాల్సిందే. దేవుల్లో నువ్వు ఎదగాలంటే కొన్నిటిని విడిచిపెట్టాల్సిందే. అవి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అలవాట్లు కావచ్చు. ఇది చీకటి సంబంధమైనది అని తెలిసిన వెంటనే దాన్ని నువ్వు వదులుకోవడానికి, దాని నుండి వేరు కావడానికి నువ్వు ఇష్టపడితేనే నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతావు. 7 మెట్లున్నాయి మనం ఎక్కాల్సినవి. మనం 0 మెట్టు నుండి మొదటి మెట్టుకు రావడానికి ఇంత టైం పట్టింది. మొదటి మెట్టులోనికి అనగా వెలుగై ఉన్న యేసును హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్తున్నాను. లవోదికేయ సంఘము రెండింటిని అది ఎట్లా కాంప్రమైజ్ అయిపోయింది, లోకంతో కాంప్రమైజ్ అయిపోయింది. అందరితో లోకస్తుల్లాగానే ఆ సంఘం కూడా చేయడం మొదలుపెట్టింది. దేవుడికి నచ్చలేదు అది. నువ్వు దేవుని బిడ్డగా మారితే వెలుగు సంబంధిగా ఉండాలి, నీ క్రియలు వెలుగు సంబంధమైనవిగా ఉండాలి. రెండింటిని నేను బ్యాలెన్స్ చేస్తాను. లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా, మందిరంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలాగా నేను నటిస్తానంటే కుదరదు. ఆ నటన దేవుని ముందు సాగదు. ఇక్కడికి వచ్చి ప్రభు వలలో పాలు పొందుతాం, బయటికి వెళ్ళి మళ్ళీ మధ్యంలో పాలు పొందాం అనుకోండి, దాన్ని లవోదికేయ సంఘం అంటాం. ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతిమహిమ పాట పాడి అక్కడ బయటికి వెళ్ళి లోక సంబంధమైన వ్యర్థమైన సినిమా పాటలతో లేదా వ్యర్థమైన పదజాలాలతో నువ్వు ఏదైనా పాటలు పాడుతూ నీ నోటితో వ్యర్థమైన మాటలు పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు లవోదికేయ సంఘానికి చెందినవాడవు. దేవుని పరిపూర్ణమైన సంఘంలోనికి నువ్వు ఇంకా రాలేదు అని అర్థం. సో దయచేసి గమనించండి, నీ జీవితంలో రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నావా, లేదా చీకటి నుండి వేరు కావడానికి ఇష్టపడుతున్నావా? వేరు కావడానికి ఇష్టపడిన వాడే పరిపూర్ణతలోనికి సాగిపోగలుగుతాడు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటేవా, నాకు ఎంతవరకు అయితే నీ వాక్యం ద్వారా సత్యం తెలుస్తుందో, తెలిసినా కొద్దీ నేను నీకు దగ్గర అవుతాను. ఇది తప్పు అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెడతాను. అలా విడిచిపెట్టుకుంటూ నువ్వు వస్తే నీ హృదయంలో ఉన్న చీకటి పూర్తిగా తొలగిపోతుంది. ఎంత ఎక్కువగా నువ్వు వాక్యానికి లోబడుతూ ఉంటావో నీ హృదయం అంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. నీకు తెలిసిపోతుంది, ఆ మార్పు తెలిసిపోతుంది. వాక్యానికి ఎవరైతే హృదయంలో చోటునిస్తారో వారి ప్రవర్తనలో తేడా పక్కనున్న వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. ఆ ఓపికను చూస్తారు, ఆ మార్పును చూస్తారు, ఆలోచన విధానాన్ని చూస్తారు, మాట విధానాన్ని చూస్తుంటారు. ఏదో మార్పు వచ్చేస్తుంది. వెలుగు అనేది ఆటోమేటిక్గా వాక్యానికి చోటిచ్చినప్పుడు నీ లోపల ప్రవర్తనలో దాని ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. మరి అలాంటి మార్పుని మన జీవితాల్లో దేవుడు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇక ఆ వెలుగు చీకటి అన్న ఆ 4వ వచనంలోనే వేరు చేయడము అన్న అంశంలోనే మరొక విషయాన్ని కూడా అక్కడ చూద్దాం. దేవుడు వెలుగుని చూచి అది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. తాను చేసిన దాన్ని చూసి ఇది చాలా బాగుంది అని అన్నాడు దేవుడు. గుడ్, వెలుగు మంచిది అని ఆయన చూచెను. దేవుడు ఏం చేసినా చూస్తాడు, చూచే దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు. తర్వాత ఆ బిరుదుని గురించి మనం ధ్యానిస్తాం. ఆది కాండంలోనే దేవునికి ఉన్న ఒక టైటిల్ ఏంటి? చూచుచున్న దేవుడు. ఆయన ఏం చేశాడో చూస్తాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. వెలుగుని ఆయన చూశాడు,
చీకటిలో సంచరిస్తున్న నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. అన్నిటినీ చూస్తాడు, అన్నిటికీ న్యాయమైన తీర్పును విధిస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు అన్న టైటిల్ని మనం తర్వాత నేర్చుకుందాం. కానీ ఆయన వెలుగును చూచి అది మంచిది అని ఆయన చూచెను. మంచిది, ఇట్ ఈస్ గుడ్. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. మన దృష్టికి అక్కడ ఏదో నష్టం చేసినట్టు అనిపించొచ్చేమో, కానీ అది చివరికి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మారుస్తాడు. ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడు ఏది చేసినా అది పర్ఫెక్ట్గా చేస్తాడు. దేవుడు చేసిందల్లా మంచిది, మంచిది. ఇప్పుడు వెలుగు మంచిది అని అన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. వెలుగు మంచిదని ఆల్రెడీ దేవుడు దానికి సాక్ష్యం ఇచ్చేసాడు, టైటిల్ ఇచ్చేసాడు. కానీ వెలుగును అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలుసా? దేవుడేమో మంచిది అని చెప్పాడు, అమ్మో వెలుగు మంచిది కాదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఈ వాక్యాన్ని వింటున్న వారిని నేను అడుగుతున్నాను, మీకు వెలుగుంటే మంచిగా అనిపిస్తుందా, చీకటి ఉంటే బాగుంటుందా? రాత్రి సమయాల్లో కరెంట్ ఉంటే బాగుంటుందా, కరెంట్ లేకపోతే బాగుంటుందా? కరెంట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇప్పుడు అలవాటు అయిపోయింది. వెలుగు మనం అందరం కోరుకుంటాం. రాత్రి అయినా కూడా మనకు వెలుగు కావాలి, లైట్లు వేసుకుంటాం పడుకునేటప్పుడు తప్ప లైట్స్ ఎప్పుడు కూడా మనం ఆఫ్ చేసుకోం. గది నిండా ఇప్పుడు వెలుగు ఉండేటట్టు చూసుకుంటాం. వెలుగును సహజంగా మనిషి ఇష్టపడతాడు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే వెలుగును అసహించుకునే వారు కూడా ఉన్నారు. వెలుగును అసహించుకోవడం అనగా యేసును అసహించుకునేవాడే వెలుగును అసహించుకునేవాడు. బాగా గమనించండి. వెలుగును ఎవరు అసహించుకుంటారు సార్? వెలుగును అందరూ ఇష్టపడతారు. వెలుగు లేకపోతే ఏ పని మనం చేయలేం. చీచి వెలుగు నాకొద్దు అనేవాళ్ళు ఎవరున్నారు అంటే ఉన్నారు. ఎవరున్నారు అని అంటే, పాపమును ప్రేమించేవాడు చీకటి కొరకు ఎదురు చూస్తాడు. అర్థమవుతుందా? వెలుగు దొంగలకు అసహ్యం. దొంగలకు వెలుగంటే నచ్చదు. దొంగతనాలు చేయాలి, ఎవరు కంటపడద్దు అంటే ఏం కావాలి అతనికి? ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తాడు. వాడికి వెలుగు నచ్చదు. వెలుగులో వాడి పనులు జరగవు. పాపము చేసేవాడు చీకటి కొరకు ఎదురు చూస్తాడు. వాడికి చీకటి అంటే ఇష్టం, వెలుగు ఇష్టం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువుని ఎవరైతే ఇష్టపడట్లేదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక వెలుగుని ఇష్టపడట్లేదంటే ఇక దేని ప్రేమిస్తున్నట్టు? ఇతను చీకటిని ప్రేమిస్తున్నాడు. అనగా పాపాన్ని ప్రేమించే ఎవరైనా యేసుని ఇష్టపడరు. యోబు గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం నుండి, వెలుగు మీద తిరుగుబడువారు కలరు. వెలుగు మీద తిరుగుబడవారు కలరు అంట. వెలుగుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రి అందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడకూడదని అనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సందచీకటి కొరకు కనిపెట్టును. పాపం చేసేవాడు దేనికోసం కనిపెడతాడు? చీకటి కొరకు కనిపెడతాడు. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. పగలు ఏం చేస్తారు? కనబడరు బయట. వారు వెలుగు చూడనొల్లరు. వెలుగు చూడడానికి అసలు ఇష్టమే లేదు వాళ్ళకి. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. పగలంటే మరణాంధకారముగా అంటే చంపేసే అంత చీకట్లాగా దాన్ని భావిస్తారట వెలుగుని. ఎంత విచిత్రమో చూడండి. మనకందరికీ వెలుగు అంటే ఇష్టం, కానీ కొందరికి చీకటి అంటే ఇష్టం. వెలుగును అబ్బో నా చావుకు వచ్చింది ఇది అంటారట వెలుగు. ఎందుకు? వెలుగులో ఇతడు చేసే పనులన్నీ బయటపడిపోతాయి. దొంగ దొరుకుతాడు, దొరికితే మొత్తం వీపు విమానమోత అంటారు. తప్పు చేసేవాడు ఒకసారి దొరికాడంటే వాడి చితక బాగుతారు కనుక వెలుగు అంటే వాడికి ఇష్టం ఉండదు. అమ్మో నా చావుకు వచ్చింది వెలుగు అనుకుంటాడట. వెలుగును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. గాఢాంధకారము భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. వారి జీవితంలో చీకటిని ప్రేమిస్తూ వెలుగును ద్వేషిస్తున్న వారు ఉన్నారు అంటుంది లేఖనం. ఎవరు అలాంటి వారు అంటే పాపాన్ని ప్రేమించేవారు.
ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసును భారతదేశంలో చాలామంది ద్వేషిస్తున్నారు. యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నారా, గెట్ అవుట్. యేసు ప్రభు నమ్ముకున్నారా, మీకు ఇల్లు అద్దెకివ్వము. యేసు ప్రభు నమ్ముకున్నారా, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. యేసు ప్రభుని ఎందుకు ద్వేషిస్తున్నారు? ఒక న్యాయమైన హేతు ఏదైనా చూపించగలరా? యేసు ప్రభుని నమ్ముకోవడమే పెద్ద తప్పు అంటున్నారు ఈరోజు భారతదేశంలో. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా జరిగే ద్రోహం ఏంటి, నష్టం ఏంటి? ఒక వ్యక్తి జీవితంలో కలిగే నష్టం ఏంటి, దేశానికి కలిగే నష్టం ఏంటో చెప్పండి. ఒక న్యాయమైన హేతువు చూపించండి అంటే ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. 2000 ఏళ్ళ నుండి భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. యేసు ప్రభు శిష్యులలో ఒకడు తోమ భారతదేశంలో అడుగుపెట్టి సువార్తని మొట్టమొదటిగా ప్రకటించాడు. భారతదేశానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది, క్రైస్తవ చరిత్ర. ఈ 2000 సంవత్సరాలలో క్రీస్తును, క్రైస్తవ్యాన్ని ద్వేషించువారు ప్రతి తరంలో కనబడ్డారు. అయితే ద్వేషించడానికి ఒక కారణం అంటూ ఏమీ లేదు. యేసును ఎందుకు ద్వేషిస్తున్నారు? యేసుని ఎందుకు అంగీకరించట్లేదు అంటే ఆయన వెలుగు కాబట్టి అంగీకరించడం ఇష్టం లేదు. అంగీకరించడం ఇష్టం లేదు అని అంటే వీళ్ళు దేని ప్రేమిస్తున్నారు? నేను సింపుల్గా చెప్తున్నాను, ఎవరెవరైతే యేసు అంటే ఇష్టపడట్లేదో వారందరూ చీకట్లో ఉన్నట్టే. ఎందుకంటే యేసు వెలుగై ఉన్నాడు కనుక నువ్వు వెలుగుని ఇష్టపడట్లేదు అంటే ఇంకా ఆటోమేటిక్గా దేన్ని ఇష్టపడుతున్నట్టు? చీకటిని. మీరు కొంతవరకు స్వార్థ చెప్పేటప్పుడు మీరు గమనించండి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి. అయ్యా దేవుని సన్నిధికి రావచ్చు కదా, మారు మనసు పొందండి, ప్రభువుని నమ్ముకోండి, చర్చికి రండి అంటే, నేను 2-3 అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సార్ చర్చికి వస్తే మందు మానేయాలి కదా సార్, చర్చికి వస్తే కొన్ని చేయొద్దు కదా సార్, చర్చికి వస్తే అబద్ధాలు మాట్లాడొద్దు కదా, మరి మా ఆఫీస్లో రోజు అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది, నేను తప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి చర్చికి రాను అంటే వాడికి అర్థమైపోయింది చర్చికి వస్తే కొన్ని పనులు చేయకూడదు. మరి కొన్ని పనులు చేయకూడదు కదా, చేయకుండా మానేయొచ్చు కదా అంటే, లేదు సార్ నాకు అదే కావాలి, నాకు అక్కడ డబ్బు వస్తుంది, నాకు అక్కడ ఆనందం దొరుకుతుంది, లోకంలో ఇంకేదో నాకు దొరుకుతుంది, కాబట్టి ఇక్కడికి వస్తే వాటిని మానుకోవాల్సి వస్తుంది, నాకు అది ఇష్టం. యేసునొద్దకు ఎందుకు రావట్లేరు? చీకటిని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇంకా పాపములోనే ఆనందించాలనుకున్న వాడు వెలుగునొద్దకు రాడు, వెలుగుని మంచిదైనట్టు చూడడు. దేవుడేమో వెలుగు మంచిది అన్నాడు, కానీ లోకం వెలుగును ద్వేషిస్తుంది, వెలుగులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించట్లేదు, వెలుగు సంబంధిగా మారడానికి ఇష్టపడట్లేదు, బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. యేసునొద్దకు రాకపోవడానికి ఒకే ఒక కారణం, యేసు దగ్గరకు వస్తే ఇవన్నీ జల్లవు కదా, యేసు దగ్గరకు వస్తే ఇవన్నీ చేయకూడదు కదా అంటే, అవును చేయొద్దు, మరి చేయకుండా బ్రతకడానికి యేసునొద్దకు రమ్మని పిలిచేది. బ్రతుకులను మార్చుకోవడానికి ఇష్టపడని వాడు యేసునొద్దకు రాడు. నేను మారాలి, నా బ్రతుకు మారాలి అని ఆశించిన వాడు వెలుగునొద్దకు ఖచ్చితంగా వస్తాడు. యేసు ప్రభుని నమ్మిన బిడ్డలందరూ కూడా వెలుగుని ప్రేమించి వచ్చారు. అలా వెలుగు సంబంధులుగానే జీవితకాలం వారు కొనసాగించాలి. యేసుని ద్వేషించు వారందరూ నిర్హేతుకముగా కారణం లేకుండా ఆయనను ద్వేషిస్తున్నారంటే ఖచ్చితంగా వారి హృదయాల్లో పాపమునకి అధికమైన చోటు వారు ఇస్తున్నారు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎందుకు ప్రజలు వెలుగును గాక చీకటినే ప్రేమిస్తున్నారు? ఏ సొద్దు మాకు లోకంలో తిను త్రాగు ఆనందించడమే కావాలి. ఈ లోకంలో తినడానికి, త్రాగడానికి, పాపము చేయడానికి ప్రోత్సహించే దేవతలు ఉన్నాయి. అలాంటి దేవతలు మాకు కావాలి, మాకు పరిశుద్ధత అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే నా బండారం బయటపడిపోతుంది, నా బ్రతుకు బయటపడిపోతుంది. చీకట్లో ఉన్నవాడు వెలుగు దగ్గరకు వస్తే అమ్మో నా తప్పు బయటపడుతుందన్న భయం అతని వెంటాడుతుంది. అందుకొరకే వెలుగునొద్దకు రారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. నిజంగా నీతి సంబంధి అయిన వ్యక్తి ఏం చేస్తారంటే, దేవా నీ ముందుకు వస్తున్నా, నాలో ఏం లోపం ఉందో చూడు, ఈ వెలుగులో నా లోపాలన్నీ కూడా సరిదిద్దు నాయన,
నా బట్టలన్నీ మురికి అయిపోయాయి. వెలుగులోనికి వస్తే ఎక్కడెక్కడ నా బట్టలు మురికి అయిపోయాయో, పాడైపోయాయో అది చూడగలుగుతాను కనుక నా బ్రతుకును మార్చుకోగలుగుతాను. చీకట్లో ఉంటే నేను ఎంత పాడైపోయానో, నా జీవితం ఎంత నాశనమైందో నాకు అర్థం కావట్లేదు. నేను వెలుగులోనికి వస్తాను, తద్వారా నా బలహీనతలు తెలుస్తాయి, నేను సరి చేసుకుంటాను అనుకున్నవాడు వెలుగు సంబంధి. సో ఈ లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. వెలుగు సంబంధులు ఉన్నారు, అంధకార సంబంధులు ఉన్నారు. ఇంతకు మీరు ఎవరి సంబంధులు? యేసుని అంగీకరించిన వాళ్ళందరూ వెలుగు సంబంధులు. యేసుని అంగీకరించకుండా లోకంలోనే చీకట్లో ఉన్న వాళ్ళందరూ అంధకార సంబంధులు. మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. యథార్థంగా యేసుని ఎరిగి యేసుని ప్రభువుగా నువ్వు స్వీకరించిన మరుక్షణమే ఆ తేడా నీకు తెలిసిపోతుందండి. లోకంలో ఉన్న జీవితానికి, దేవుని వెలుగులోనికి వచ్చిన జీవితానికి ఆ వ్యత్యాసాన్ని నువ్వు చూడగలుగుతావు. వెలుగు మంచిదైనట్టు రక్షింపబడిన వాడు గుర్తించగలడు. బాగా వినండి, యేసును లోకమంతా ద్వేషిస్తుంది, కానీ నిజంగా యేసును రుచి చూచిన వాడేమంటాడు? యేసయ్యనే నాకు ప్రాణం, ఆయన్నే మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని వేళలా దేవుడు మంచివాడే. లోకస్తులు ఏమనుకుంటారంటే యేసుని ద్వేషిస్తున్నారు, యేసుని దూషిస్తున్నారు, వారికి యేసు అంటే నచ్చదు, మంచివాడు కాదని. కానీ యేసుని రుచి చూచిన వాడికి ఆయన మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్. ఒక్కరోజు 2 రోజులు మంచి దేవుడు కాదు ఆయన. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాలలో కూడా ఆయన మంచి దేవుడే. వెలుగు మంచిదే. ఈరోజు మంచిది రేపు చెడ్డదని అనడానికి వీల్లేదు. వెలుగు ఈరోజు మంచిదైతే రేపు కూడా మంచిదే. వెలుగు నిత్యము ఎలాగో మంచిదై ఉంటుందో, వెలుగయున్న యేసు కూడా ఆయన నిత్యము మంచి దేవుడే. ప్రతి మంచి ఆయన వద్ద నుండి రావాల్సిందే. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మంచిని అనుభవిస్తాడు, శ్రేష్టమైన దాన్ని అనుభవిస్తాడు. సో వెలుగును ఆయన చూడగా అది మంచిది అని ఆయన చూచెను. వెలుగును చీకటిని వేరు చేసెను. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. లైట్ ఈజ్ గుడ్. లోకంలో అసలు మనిషి చూడడానికి లైట్ మంచిది అనడానికి కొన్ని వచనాలు ఉన్నాయి, చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా నున్నది. వెలుగు మనోహరమైనది అంటే కంటికి చాలా ఆహ్లాదకరంగా కనబడుతుంది. కరెంట్ పోయినప్పుడు ఎక్కడో చీకట్లో నడవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. కరెంట్ రాగానే అమ్మయ్య, అసలు ఆ ప్లేస్కే అందం వస్తుంది. ప్రకృతి అంతా ఒకవేళ వెలుగు లేకపోతే దాని ఆనందాన్ని, దాని సౌందర్యాన్ని మనం వీక్షించే అవకాశం లేదు. వెలుగు కంటికి ఎంతో అది మనోహరముగా ఉంటుంది. సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉంటుంది. నీతి సూర్యుడు అని పిలువబడింది ఎవరు? యేసు ప్రభు. సో యేసు ప్రభువుని చూచుట మన కన్నులకు ఎంతో ఇంపు. వెలుగు సంబంధంగా వచ్చాం. ఇప్పుడు యేసును చూడగలుగుతున్నాం. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెలుగులో మనం జీవిస్తుండడం అది ఎంతో మనోహరమైనది, ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కాబట్టి వెలుగును ప్రేమిద్దాం. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది, 15వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. కన్నులు వెలిగింపబడడం చూస్తే దేనికి సంతోషం కలుగుతుంది? మనకు హృదయంలో సంతోషం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మానవుడు. లోపల ఆనందం లేదు సార్, అందుకొరకు తిరుగుతూ ఉన్నానని. ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, వెలుగును చూడు చాలు. దేవుని చూడగా ఆత్మీయ నేత్రాలతో యేసు వైపు మనం చూసినప్పుడు మన హృదయాలు సంతోషిస్తాయి. వెలుగు సంతోషాన్ని ఇస్తుంది. వెలుగు సంతోషాన్ని ఇస్తే చీకటి ఏమిస్తుంది? దానికి ఆపోజిట్. వెలుగు సంతోషాన్ని ఇస్తే చీకటి ఏమిస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది. ఈరోజు లోకమంతా అనుభవించేది ఏంటి? దుఃఖమే. నా సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము ఉంటుంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన సన్నిధిలో ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉంటే దాన్ని తృణీకరించి నాకు చీకటే కావాలి, లోకమే కావాలి అనుకుంటూ పరిగెత్తుతున్నారు. వారి జీవితంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకొని దుఃఖముతోనే వారి జీవితాలను గడిపేస్తున్నారు. సో యేసునొద్దకు రండి, ఆ వెలుగులో ఆనందించండి, వెలుగును ప్రేమించండి, వెలుగు సంబంధులు కండి. వెలుగును చూడగా అది మనోహరంగా కనబడుతుంది, అది హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న అందరినీ కూడా, ఒకవేళ ఇంకా ఎవరైనా 0 స్టేజ్లోనే ఉండి ప్రభువుని అంగీకరించకుండా లోకంలోనే ఉన్నట్లయితే దయచేసి వెలుగునొద్దకు రండి, వెలుగు సంబంధులు కండి అని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఇక ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలోనికి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం.
దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టాడు? పగలు అని పేరు పెట్టాడు. చీకటికి రాత్రి. అంటే దేవుడు పేర్లు పెట్టేవాడనమాట. పేర్లు పెట్టడం అంటే ఏంటో తెలుసా? దాని మీద నాకు అధికారం ఉంది అని అర్థం. ఏదైనా ఒక వస్తువు కానీ మనం ఏదైనా ఇది నాది అని చెప్పుకునేటప్పుడు దానికి ఒక పేరు పెట్టుకుంటాం. సృష్టి అంతయు కూడా దేవుని అధికారంలో ఉంది. ఆయన అధికారం కింద అన్నీ ఉన్నాయి. ఇది నా అది అని స్వంతం చేసుకున్నాడు దాన్ని. సో దేవుడు ప్రతిదానికి పేరు పెట్టాడంటే అన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన అని అర్థం. అన్నిటిపైన అధికారం కలిగిన వ్యక్తి అని అర్థం. సో పగలుకు అంటే ఇంకా వెలుగునంతసేపు ఉన్న ఆ సమయానికి ఏమని పేరు పెట్టాడు? పగలు. చీకటినంతసేపు రాత్రి అని పెట్టాడు. ఇక్కడ పగలు అన్న దినము అన్న హెబ్రీ భాషలో ఒకే వర్డ్ ఉంది, యోమ్ అనే వర్డ్ ఉంది. దాని గురించి ఇంకా కాస్త వివరంగా తర్వాత మీకు చెప్తాను. యోమ్ అనే ఒకటే వర్డ్ మనం ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పగలు అంటాం కదా, ఆ పగలుని కూడా యోమ్ అనే పిలుస్తారు. ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక దినం. ఆ దినమంతటిని కూడా ఒక దినము అని పిలవడానికి కూడా యోమ్ అనే వాడతారు. ఏ సందర్భంలో యోమ్ అనే ఆ పదం వాడారో సందర్భాన్ని బట్టి దాని భావాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మునుమునుపు దాని యొక్క వివరణ మీకు తెలియజేస్తాను. సరే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుడు వెలుగును పగలు అని పిలిచాడు, చీకటిని రాత్రి అని పిలిచాడు. దాన్ని ఉల్టా చేశారా? తేడా కలుగుతుంది. అంటే ఏంటి? చీకటిని పగలని పిలవద్దు, పగలుని చీకటని ఎవరు పిలవద్దు. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి డిసైడ్ చేశాడు, ఈ పగలు, ఈ వెలుగున్నంతసేపు ఇది పగలు అనాలి, చీకటి ఉన్నప్పుడు దీన్ని రాత్రి అనాలి. కానీ దాన్ని ఉల్టా చేసావనుకో, దేవుడు నియమించిన విధానాన్ని, దేవుడు పెట్టిన పేర్లను ఉల్టా చేసావనుకోండి, పగలును చీకటని చీకటిని పగలని ఎవరైనా అంటే వారికి శ్రమ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి ఏం బోనస్ దొరుకుతుంది? శ్రమ. బాగా వినండి ఆ మాటని. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. ఏం మిగులుతుంది? శ్రమ మిగులుతుంది. ఇదేంటి? ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏది మంచిది అన్నాడో అది నీ దృష్టిలో కూడా అది మంచిదై ఉండాలి. దేవుడు ఇది మేలుకు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏమని నమ్మాలి? అది ఇది మేలు కొరకే అని నమ్మాలి. ఇది కీడు అని దేవుడు అన్నప్పుడు మనం కూడా దాన్ని ఎలా భావించాలి? ఇది పరిశుద్ధమైనది అని దేవుడు చెప్పినప్పుడు మనకు పరిశుద్ధమైనది. ఇది అపవిత్రమైనది అని దేవుడు చెప్తే అది అపవిత్రమైనదిగానే ఉండాలి. మనం ఉల్టా చేయొద్దు. దేవుడు దేన్ని నిషేధిస్తున్నాడో దాన్ని మనం స్వీకరించొద్దు. దేవుడు దేన్ని అంగీకరిస్తున్నాడో మనం దాన్ని తృణీకరించకూడదు. వెలుగు అది పగలు అని దేవుడు పిలిచినప్పుడు పగలుని చీకటిగా భావిస్తున్నారు చాలామంది. ఇంతకుముందు చెప్పాను కదా, వెలుగైన యేసును భారతదేశానికి ఆయన ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు, క్రైస్తవ్యం ఒక తలనొప్పిగా మారిపోయింది అనుకుంటున్నారు లోకం. అంటే అర్థం ఏంటంటే, వెలుగును ఏమనుకుంటున్నారు వాళ్ళు? చీకటి. క్రైస్తవులు వచ్చి భారతదేశాన్ని పాడు చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, వెలుగును ఏమనుకుంటున్నారు? చీకటి అనుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమ అంటుంది వాక్యము. చేదును తీపి అనుకుంటున్నారు, తీపిని చేదు అనుకుంటున్నారు. పాపాన్నేమో ఎంజాయ్ అనుకుంటున్నారు, దేవుని సన్నిధికి రావడమేమో బోరింగ్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో యవనస్తులను మీరు అడిగి చూడండి, అయ్యా దేవుని సన్నిధికి రా, దేవుని నమ్ముకో, పరిశుద్ధుడిగా బ్రతుకు అంటే ఆ మాటలు వారికి నచ్చవు, అవి చేదుగా అనిపిస్తాయి. పద తాగుదాం, పద ఎంజాయ్ చేద్దాం, పద అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తే వాడు దాన్ని ఎంత ఆనందిస్తాడో వాడికి అర్థం కావట్లేదు. మేలుని కీడు అనుకుంటున్నాడు, కీడుని మేలు అనుకుంటున్నాడు. మొత్తం తలక్రిందులుగా వ్యవహారం మారిపోయింది. అలాంటి వారికి శ్రమ. అంటే దేవుడు దేన్ని ఎలా తీర్పు తీరుస్తున్నాడో మనము కూడా ఆ విషయంలో అలాంటి తీర్పే తీర్చాలి. దేవుడు అది మంచిది అంటే మంచిదే, దేవుడు అది చెడు అని అంటే చెడు, అంతే ఇక దాన్ని కాంప్రమైజ్ కాకూడదు. దానికి దేవుడు ఏం పేరు పెడితే ఆ పేరుతోనే పిలవాలి మనం. మీకు ఇంకో ఉదాహరణ చెప్పి నేను దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మొదట పురుషుని, తర్వాత
స్త్రీని వారిద్దరిని కూడా జతపరిచి ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పాటు చేశాడు. దేవుని యాక్చువల్ డిజైన్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక వివాహ వ్యవస్థలోనికి వారిని అడుగుపెట్టే ఏర్పాటు దేవుడి. ఇది దేవుని ఒరిజినల్ డిజైన్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో గే మ్యారేజెస్ అంటారు. అంటే పురుషుని వివాహం చేసుకోవచ్చు, స్త్రీ వివాహము చేసుకోవచ్చు. విన్నారా ఇట్లాంటి వార్తలు ఎప్పుడైనా? ఎక్కడో వేరే దేశంలో ఉంటాయేమో అనుకుంటున్నారేమో, వేరే దేశాల్లోనే అధికంగా ఉంది. అక్కడున్న దేశాలు పురుషుని వివాహం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇది చట్టబద్ధమైనదే, ఇది చట్టానికి విరుద్ధమైనది ఏది కాదు అని చెప్పేసి తీర్పునిచ్చారు. అంటే అది పాపం కాదు వాళ్ళ దృష్టిలో. సరే, వాళ్ళకేంటో తెలియదు అనుకోండి. భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? బహుశా సెప్టెంబర్ 6, 2018 అనుకుంటాను, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది భారతదేశంలో ఇది తప్పు కాదు అని. బైబిల్ అంటుంది అది తప్పు అని. ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు, అది దేవుని డిజైన్ కాదు. వివాహ వ్యవస్థ అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ దేవుడు చేసిన యాక్చువల్ డిజైన్ని కాదని పొరపాటుని వాళ్ళు న్యాయమని ఎంచుతున్నారు. ఇది తప్పు అని దేవుని వాక్యం చెప్తుంటే ఇది కరెక్టే, ఇది చట్టబద్ధమైనది, లీగల్ చేసేసారు దాన్ని. తప్పు కాదంటున్నారు. లోకము యొక్క కనుదృష్టి ఎంత మందం అయిపోయిందో, ఎంత చీకటి పడిపోయిందో, గ్రుడ్డితనం అయిపోయిందో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. వారు చీకటిని వెలుగు అంటున్నారు. ఇది పాపం అని దేవుని వాక్యం చెప్తుంటే ఇది ఏం పాపం కాదు అంటున్నారు లోకం. ఈవెన్ భారతదేశం సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చేసింది. నో, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దిస్, ఇట్ ఈస్ లీగల్. కామన్ సెన్స్ లేని స్థితిలో ఉన్నాము. అధికారులలో, పెద్దలలో, న్యాయ వ్యవస్థలో కూడా ఆలోచించే ధోరణి మారిపోయింది. ఎంత సిగ్గుచేటు! ఇది తప్పుగా భావించట్లేదు మనుషులు. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది అనే గ్రహింపు కూడా గొప్ప గొప్ప అధికారులను పిలువబడుతున్న స్థానంలో, న్యాయము తీర్చే తీర్పరి స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. లోకం ఎంత అజ్ఞానంలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద దేశాలలో, ఎన్నో ప్రముఖ దేశాలలో, ప్రఖ్యాతిగాంచిన దేశాలలో, అన్ని విధాలుగా టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఇది తప్పు అని గ్రహించే జ్ఞానం. వారు చీకటిని వెలుగంటున్నారు. దయచేసి గమనించండి, చాలామంది తప్పులు చేసుకుంటూ ఏం కాదు సార్, ఇది నో ప్రాబ్లం అంటే ఇది పెద్ద తప్పేం కాదు అని అంటున్నావంటే దేవుని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఏది కీడు అన్నాడో నువ్వు దాన్ని మేలు అంటున్నావు. దేవుడు ఏది చెడు అంటున్నాడో నువ్వు దాన్ని మంచిది అంటున్నావు. దేవుడు దేన్ని చేదు అంటున్నాడో నువ్వు దాన్ని తీపి అంటున్నావు. దేవుని న్యాయ వ్యవస్థను నువ్వు త్రిప్పి చదువుకుంటే అది నీకు శ్రమగా మారిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. లోకమంతా ప్రతిదాన్ని ఆపోజిట్గా చూస్తుంది. మంచి దేవుడు అని చెప్తే ఈయన మన దేవుడు కాదని చెప్తుంది. ఈయన నీతి సూర్యుడు, ఈయన వెలుగు అని అంటే భారతదేశానికి ఈయన ఒక పెద్ద నష్టం అనుకుంటున్నారు. యేసును నమ్ముకోవడం, బ్రతుకు మార్చుకోవడం అది దీవెనకరమని బైబిల్ చెప్తుంటే యేసును నమ్ముకుంటే దేశం నుండి దేశద్రోహులంగా భావిస్తున్నారు మన భారతదేశం. మొత్తము దేవుని దృష్టి నుండి వేరైపోయిన స్థితి. దేవుడు ఒక కోణంలో చూసేదాన్ని మానవుడు ఇంకో కోణంలో చూస్తున్నాడు. అయితే దేవుని సంబంధులందరూ కూడా ప్రతిదాన్ని ఏ కోణంలో చూడాలి? దేవుని కోణంలో చూడాలి, దేవుని లెన్సెస్లో చూడాలి. ఆయన కోణంలో మనం చూస్తే ఏది కరెక్టో ఏది రాంగో స్పష్టంగా అర్థమవుతుంది. సో కరెక్ట్ని రాంగ్ అనొద్దు, రాంగ్ని కరెక్ట్ అనకూడదు. న్యాయం న్యాయమే. ఏది చూసినా అది స్పష్టమైనదిగా, దేవుని లేఖనానుసారమైనదిగా ఉంటేనే మనము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నట్టు. ఆయన వెలుగును పగలనియు, చీకటిని రాత్రి అనియు పేర్లు పెట్టాడు. అంతేకాదు, యుగ సమాప్తి వరకు అదే టైటిల్. ఇక దాంట్లో మార్పు రావద్దు. మార్పు వచ్చిందంటే ప్రాబ్లం నీది, ఆయనది కాదు. చీకటిని పట్టుకొని ఇది పగలు అంటున్నాడంటే వాడికి ఇంకా మెంటల్ వచ్చింది, కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అంతే. వెలుగు ఎప్పుడు చీకటి కాదు, చీకటి ఎప్పుడు వెలుగు కాదు. సో వెలుగును పట్టుకుని ఎవరైనా చీకటి అంటున్నారు, చీకటిని పట్టుకుని ఎవరైనా వెలుగు అంటున్నారంటే అనే వ్యక్తి ఒక ప్రాబ్లమే. అది పేరు పెట్టిన దేవునిది కాదు. సో దేవుడు సమస్తమును తేటతెల్లం చేశాడు. ఇది మీకు న్యాయమైనది, ఇది మీకు అన్యాయమైనది, ఇది మేలు, ఇది కీడు. బైబిల్ అంతట్లో కూడా ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి, శాపగ్రస్తమైనవి ఉన్నాయి. మనకు దీవెననిచ్చే పనులు కొన్ని ఉన్నాయి, మనకు శాపాన్నిగా మార్చే పనులు కొన్ని ఉన్నాయి. దేవుడు అంతా మన కళ్ళ ముందు పెట్టాడు. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడు, అన్నీ మన కళ్ళ ముందు పెట్టి ఎన్నుకోండి అని మనకి అవకాశాన్ని ఇస్తే మనుషులు ఎక్కువ శాతము కీడునే అనుకుంటున్నారు.
అదే బాగుంది అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనం తారుమారు చేస్తామో, దేవుని వ్యవస్థను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తామో, అది మనకు శ్రమగా మారుతుంది. ఈరోజు లోకమంతా అలాగే ఆలోచిస్తుంది కాబట్టి మనం లోకస్తుల మార్గంలో నడవకూడదు. లోకస్తుల యొక్క ఆలోచన ధోరణి అజ్ఞానంగా మారిపోతుంది, అంధకారంగా మారిపోయింది కనుక ఇక మనం ఆ త్రోవలో నడవడానికి వీల్లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. వేరు కావడం అంటే అలాంటి ఆలోచనలతో ఇక మనము ఏకీభవించకుండా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం వెళ్ళడం. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, వాక్యంలో చెప్పినవి అర్థం కాకపోయినా దేవుని వాక్యమే సత్యము. ఆయన మంచి దేవుడు, ఎప్పుడు చెడుగా మనకు చెప్పడు. ఎప్పుడు కూడా మన జీవితంలో చెడు జరగాలని ఆశించే దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఏది చెప్పినా నమ్మి దాన్ని వెంబడించడం మనం నేర్చుకున్నప్పుడు, అనుసరించడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. శ్రమకు ఆపోజిట్ వర్డ్ ఆనందము లేదా ఆశీర్వాదాన్ని అనుభవించడం. సో వెలుగును వెలుగు అందాము, చీకటిని చీకటిగా అందాం. దేన్ని బట్టి మెజర్ చేయాలి? ఇది కరెక్టా ఇది రాంగా అనేది అంచనా వేయాల్సింది దేన్ని ఆధారం చేసుకొని? బైబిల్ ఈ విషయాన్ని గురించి ఏమంటుంది? ఈ విషయం గురించి బైబిల్ మంచిది అనంటే అది మంచిదే. ఈ విషయాన్ని గురించి బైబిల్ చెడు అన్నదంటే ఖచ్చితంగా దాన్ని చెడుగా తీర్పు తీర్చాల్సిందే. సో న్యాయమైన తీర్పుని మనం తీర్చగలగాలి. ఇక లాస్ట్గా ఇక్కడ కూడా ఒక ప్రశ్న మీకు ఎదురవుతుంది. ఏం ప్రశ్న? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయము అంటే ఇప్పటికి కూడా యూదులు భావించేది ఏంటంటే సాయంకాలం 6 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు, అలాగే తెల్లవారు 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు, రాత్రి పగలు, ఈ రెండింటిని కలిపి 1 డేగా పిలుస్తారు. మనకి డేట్ చేంజ్ అయ్యేది ఎప్పుడు? మన క్యాలెండర్ ప్రకారం రాత్రి 12 గంటలకి డేట్ చేంజ్ అవుతుంది. యూదుల క్యాలెండర్ ప్రకారం వారికి సాయంకాలం 6 గంటలకి నెక్స్ట్ డే కిందకి లెక్కకు వచ్చేస్తుంది. ఈరోజు సాయంకాలం 6 గంటల నుండే నెక్స్ట్ డే ప్రారంభమైనట్టుగా ఉంటుంది. అంటే అస్తమయమును ఉదయమును, ఒక రాత్రి ఒక పగలు అయిపోతే వాళ్ళకి ఒక దినముగా భావిస్తూ ఉన్నారు. సో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను. ఇక్కడ ఒక దినం అన్నా కూడా యోమ్, ఉదయం పగలనంత వరకున్న ఆ సమయాన్ని గురించి చెప్పాలనుకున్నప్పుడు కూడా ఏం వర్డ్ వాడబడింది? యోమ్. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయన, ఫస్ట్ డే అయిపోయింది. ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, సూర్యుడు 4వ రోజున దేవుడు చేశాడు. అస్తమయము ఉదయం ఎలా కలిగింది? ఒక దినం కౌంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? మనకు పగలు రాత్రి అనే తేడా సూర్యకిరణాలను బట్టి, సూర్యోదయం కలిగింది సూర్యాస్తమయం వరకు మనకు ఒక దినం లెక్కేస్తున్నాం. మరి అప్పుడు సూర్యుడే లేడు కదా, 4వ రోజు వరకు దేవుడు ఇంకా సూర్యుని చేయలేదు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఎట్లా అయింది? ఎలా అస్తమయం ఉదయం అనేది జరిగింది అనేది దానికి సపరేట్గా మీకు వివరణ ఇస్తాను. ఇంకొక ప్రశ్న ఎదురవుతుంది. ఒక దినము మన లెక్క ప్రకారం 24 గంటల వ్యవధితో ఉన్న దినమా, లేదా ఒక దినం అనేది లాంగ్ పీరియడ్ లేదా ఎక్కువ సంవత్సరాలు లేదా ఎక్కువ గంటలు కలిగిన ఒక కాల పరిధియా? అస్తమయం ఉదయం అయింది, ఆ అస్తమయం ఉదయం కావడానికి ఇప్పుడు ఉన్నట్టుగానే 24 గంటలేనా, లేదా ఇంకెక్కువ సమయం ఉండవచ్చా? నెలలు సంవత్సరాలే ఉండొచ్చు ఒక అస్తమయం కావడానికి, ఒక ఉదయం కావడానికి ఇంకెక్కువ కాలం పట్టి ఉంటుందా? దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మనకి ఈ సబ్జెక్ట్ ఆగిపోతుంది కనుక వాటి మధ్యలో నేను వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రశ్నలు మీకు ఎదురవుతాయి కనుక ముందే చెప్తున్నాను, వీటికి సమాధానాలు కూడా ఉన్నాయి. ఈ 7 days క్రియేషన్ యొక్క ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న తర్వాత సైంటిఫికల్ ఏవేవైతే మీకు ఎవిడెన్సెస్ కావాలో వాటన్నిటి గురించి నేను సపరేట్గా మీతో మాట్లాడతాను, సపరేట్గా దాని గురించి బోధిస్తాను. అవన్నీ కూడా మనం ఆన్సర్ చేయాల్సినవే. ఎవరైనా అడిగితే బైబిల్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలంటే ఆ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి కనుక దాన్ని సపరేట్గా మీకు బోధిస్తాను. ప్రస్తుతం ఆత్మీయ జీవితానికి అనువయించుకోవాల్సిన పాఠాలు. సో ఓవరాల్గా మొదటి రోజు సృష్టి కార్యక్రమం పూర్తయిపోయింది. ఏంటి మొదటి రోజు సృష్టి కార్యక్రమం? వెలుగై ఉన్న యేసును మన హృదయంలోనికి ఆహ్వానించాం. ఆహ్వానించిన తరువాత కొంచెమే చోటిచ్చాం, కానీ ఇంకా రోజు రోజు ఏం చేస్తూ ఉండాలి? ఆయనకు పూర్తిగా మన ఇల్లంతా అప్పగించాలి. ఏదో ఫస్ట్ రూమ్లో ఒక చైరేసి కూర్చోబెట్టడం కాదు, లేదా అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి ఏదో ఆయనకు ఒక భోజనం వండి పెట్టడం కాదు. కంప్లీట్గా మన గది నిండా ఆయనకే అధికారాన్ని ఇచ్చేసేయాలి. ఎప్పుడైతే గది నిండా ఇస్తామో అప్పుడు గది నిండా చీకటంతా తొలగిపోతుంది. ఒకరోజు పౌలు అన్నాడు, నాలో నాకు ఏ తప్పు కనబడలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అది! నాలో చీకటి అనేది లేదు అనే స్థాయికి పౌలు ఎదిగాడు. మనం అందరం కూడా పరిపూర్ణతలోనికి 7వ మెట్టు వచ్చే లోపలికి ఆ పరిస్థితిలో మన ఆ సాక్ష్యము చెప్పగలగాలి. సో ప్రభువుని అంగీకరించిన మనమందరము మొదటి రోజు సృష్టి కార్యక్రమంలో అడుగుపెట్టాము. మొదటి రోజు అడుగుపెట్టిన వాళ్ళందరూ చీకటి నుండి వేరు కావాల్సిందే, వెలుగును వెలుగు అని పిలవాల్సిందే, చీకటిని
చీకటి అని పిలవాల్సిందే. రెండింటితో కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. మరి ఎంతమంది ఈ మొదటి మెట్టుకు వచ్చారు? యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి లోకాన్ని వేరు చేసి, నేను ఇక లోక సంబంధిని కాదు దేవుని సంబంధిని అని దేవుని బిడగా జీవించడం మొదలుపెట్టారు. అలా మొదటి పెట్టిన వారు ఈ మొదటి మెట్టులోనికి వచ్చిన వారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ మొదటి మెట్టుకు కూడా రాకపోతే, ఇంకా లోకంలోనే ఆనందిస్తూ వెలుగు సంబంధులుగా మారకపోతే, ఈరోజు పిలుపునిస్తున్నాను, దయచేసి లోకాన్ని విడిచిపెట్టి ఈ లోక మర్యాదలను అనుసరించకుండా మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. వెలుగులోనికి రండి. వెలుగులో ఉన్న ఆనందం అది మనోహరమైనది, హృదయానికి సంతోషాన్ని ఇచ్చేది. ఆ ఆనందభరితమైన జీవితంలోనికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.